విజయవాడ అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వేల మంది కార్యకర్తలు ఆయన వెంటరాగా అంబేద్కర్ స్మృతివనం చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత లోక్ భవన్ వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉద్యమ రూపంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోటి సంతకాల రూపంలో ప్రజలంతా తమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఆ కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయబోతున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 17 మెడికల్ కాలేజీలు, అందులో కొన్ని పూర్తయ్యి ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిన పరిస్థితి. అటువంటి చోట్లయితే మాకు మెడికల్ సీట్లు అవసరం లేదంటూ మెడికల్ కౌన్సిల్కి లేఖ రాసిన పరిస్థితి. ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీకి అప్పజెప్తాము, అదేవిధంగా సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది అంటూ తనకు కావలసిన వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వాదిస్తోంది. పేదలకు అందుబాటులో వైద్యం ఉండాలి, వైద్య విద్య ఉండాలి. విదేశాలకు వెళ్లి మన విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించాల్సిన అవసరం లేకుండా మనకే పెద్ద ఎత్తున మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటే వైద్యం అందరికీ దక్కుతుంది. టీచింగ్ హాస్పిటల్ ఉండడంతో తక్కువ ధరకి నామినల్ ఫీజులతో వైద్యం దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్య వైద్యం అనేవి ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అందుకు అనుగుణంగానే ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి భుజానికి ఎత్తుకుంది. కేవలం 5,000 కోట్ల రూపాయలు కనుక పెట్టుంటే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తయిపోయి వైద్య విద్య అందుబాటులోకి వచ్చేది, టీచింగ్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చేవి. ఆ కాస్త ఖర్చు కూడా పెట్టలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశాలని రచ్చబండ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లారు వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా. కార్యకర్తలంతా కూడా ప్రజల దగ్గరకు వెళ్లి కోటి సంతకాలు సేకరించారు. ప్రైవేటీకరణ జరిగితే జరిగే నష్టాన్ని వాళ్ళందరికీ కూడా వివరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా తమ నిరసన గళాన్ని వినిపించారు. ఆ ప్రతులను ఈరోజు గవర్నర్కు అందజేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర నుంచి ప్రస్తుతం మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. పెద్ద ఎత్తున శ్రేణులు ప్రజలంతా కూడా అంబేద్కర్ స్మృతివనం దగ్గరికి తరలి వచ్చారు. నిర్లక్ష్యం చేసిన ప్రాంతం, ఇప్పటి కూటమి ప్రభుత్వం పూర్తిగా పాడైపోయిన పరిసరాలవి శుభ్రంగా లేకుండా అయిపోయిన ప్రాంతం అంబేద్కర్ స్మృతివనం. ఒక్కసారి అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఆ తర్వాత లోక్ భవన్కి వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తిరి అరకు నుంచి కొరకంచుల చేరి సింహాచలం మరే సింహాచలం సింహాచలం సింహాల మాదిరి అరాడ అలల బలం చూపగా కొదమా సింహమై కదలి వచ్చే జగనన్న పోరులో అరెరే జగనన్న పోరులో వీరుల ఉటకై జగనన్న పోరులో వీరుల ఉటకై ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా ఏం పిల్లో ఎల్దమొస్తవా ఏం పిల్లడో ఎల్దామొస్తవా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనానికి చేరుకున్నారు. అంబేద్కర్ స్మృతివనంలో అంటే గవర్నర్ ని కలవడానికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం ప్రకటించినట్టుగానే అంబేద్కర్ స్మృతివనం దగ్గరికి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించిన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. 40 మంది ప్రతినిధుల బృందానికి ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 26 జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆ గవర్నర్ ని కలిసిన తర్వాత ఏ విధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మించిందో, ఏ విధంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యం, ఏ విధంగా ప్రజలు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారో, 4 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న సంతకాలు చేశారు. ఈ ఉద్యమానికి ప్రజల మద్దతు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని ఇప్పటి వరకు కూడా 1 కోటి మంది ప్రజలు భాగస్వాములై చేసినటువంటి ఉద్యమం ఇప్పటి వరకు కూడా ఏదో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంతకాల ఉద్యమం మాత్రమే ఆ రికార్డు సాధించింది. సో ఇంతమంది విస్తృతమైనటువంటి ప్రజల అభిప్రాయం, విస్తృతమైనటువంటి ప్రజల నిరసన అన్నది ఈ మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశం కావడం అన్నది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ. ఆ అంశాలన్నింటినీ కూడా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న హయాంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ప్రభుత్వంలోనే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి ప్రజల మద్దతు కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమానికి అనేక ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే సిపిఐ గాని, సిపిఎం గాని, ప్రజా సంఘాలు గాని, మేధావులు గాని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గాని, రిటైర్డ్ న్యాయమూర్తులు గాని, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల దగ్గర నుండి మేధావులు అందరూ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కళాశాలలు ఉండాలి. ఎందుకంటే మెడికల్ కళాశాలలతో పాటుగా దాదాపుగా 620 బెడ్ల ఆసుపత్రులను కూడా ఈ 17 మెడికల్ కళాశాలకు అనుసంధానంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ పోరాట, ఈ ఉద్యమ కార్యక్రమం ప్రజల్లో దీనికి సంబంధించి ప్రజల్లో ఎక్కడైతే ఈ ఉద్యమానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయి మద్దతు లభించింది చూస్తున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతివనం దగ్గర ఇక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఇక్కడ నుండి నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులంతా కూడా వెళ్ళి అక్కడ వినతి పత్రం అందించినారు రాష్ట్ర గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా ఈ 17 కళాశాలలు ఏ విధంగా నిర్మించారు, వాటికి ఫైనాన్స్ ఏ విధంగా సమకూర్చారు, ఏ కాలేజీకి సంబంధించిన పనులు ఎంత దశ వరకు కూడా పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఇంకా వీటిని ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది,